సీజేపీతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు 4 అధికారిక ప్రతిపాదనలు చర్చల కోసం సీజేపీ ప్రతినిధులకు పంపినట్టుగా వెల్లడించారు. ప్రభుత్వం తరపున విద్యార్థులకు, యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. మీకు అనుకూలమైన సమయం, మీకు అనువైన సమయంలో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చర్చలు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కార్యాలయంలో గానీ లేదంటే ఆయన నివాసంలో కానీ నిర్వహించొచ్చని చెప్పారు. కేంద్రానికి ప్రతిష్ట ముఖ్యం కాదని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తామని జితేంద్ర సింగ్ అన్నారు. చర్చలకు రావాలని విద్యార్థులకు సీజేపీ నాయకత్వానికి ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. जहां भी आप कहें, चाहे आप रेजिडेंस पर कहें नड्डा जी की, तो वहां भी चर्चा हो सकती है। अगर आप कहें ऑफिस में, तो ऑफिस में भी हो सकती है। जैसे मैंने कहा, हमारे लिए ये कोई प्रतिष्ठा का विषय नहीं है। और श्रोताओं की जानकारी के लिए मैं ये भी कह दूं कि कल दोपहर से लेकर के आज दोपहर तक 4 मर्तबा हमारी ओर से औपचारिक तौर पर ऑफर जा चुका है, पेशकश जा चुकी है इन छात्र बंधुओं से, इनके प्रतिनिधियों से बातचीत करने के लिए, चर्चा करने। अभी नहीं। हाँ, हम तैयार हैं। सर, कहाँ पे मुलाकात आपको लगता है? कहीं भी, कोई भी लोकेशन पे? हमारे रेसिडेंस में आए या फिर हमारे ऑफिशियल ऑफिस में जो हमारे मंत्रालय। जो ऑफिशियल है सर वहाँ पर आने की ना? ठीक। अभी नहीं। हाँ, हम तैयार हैं। सर, कहाँ पे? సీజేపీతో చర్చలకు కేంద్ర సర్కార్ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇప్పటి వరకు 4 అధికారిక ప్రతిపాదనలు చర్చల కోసం సీజేపీ ప్రతినిధులకు పంపినట్టుగా వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, జితేంద్ర సింగ్ ఇప్పటికే చెప్పారు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలకు సిద్ధంగా ఉంది, ఎటువంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది అంటూ. మరి సీజేపీ నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది? ఎస్ నళిని, నెల రోజులకు పైగా కాక్రోచ్ జనతా పార్టీ అటు జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూనే ఉంది. నేటికి కూడా పెద్ద ఎత్తున యువత అంతా కూడా ఇప్పుడు జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు. పైగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ వైపు మళ్ళీ వెళ్తామంటూ కూడా ఒకవైపు ముందుకు సాగుతున్నారు. అయితే పోలీసులు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఓవరాల్గా కూడా ప్రస్తుతం ఎవరైతే విద్యార్థులు చేసినటువంటి ఆందోళనను ఖచ్చితంగా ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యువత సంక్షేమం కోసం ఖచ్చితంగా మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. ఎప్పుడైతే 20వ తేదీన చలో పార్లమెంట్ జరిగినటువంటి సమయంలో ఏ విధంగానైతే హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయో ఆ సమయంలో కూడా కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసంలో కీలక చర్చలు జరిగాయి. ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీలో కోర్ టీమ్గా ఉన్నటువంటి సౌరవ్ దాస్, దాంతోపాటు మరొకరు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. అదే సమయంలో వాళ్ళకున్నటువంటి డిమాండ్స్ కేంద్రం ముందు పెట్టడం జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దాంతోపాటు నీట్ పరీక్ష రద్దయిన తర్వాత ఆందోళనతో, ఆవేదనతో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్లకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశారు. మరోవైపు సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి అంశాలను కూడా లేవనెత్తారు. యువత చేసినటువంటి ఆందోళనలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చర్చల పేరుతో గతంలోనే ఏ విధంగానైతే జేపీ నడ్డా నివాసానికి పిలిచారు, ఆ సమయంలో కీలకమైనటువంటి ప్రొటెస్ట్ జరుగుతుంది, దానికి రాకుండా అక్కడ సీజేపీకి సంబంధించినటువంటి కోర్ టీమును అడ్డుకున్నారు, హౌస్ అరెస్ట్ చేశారంటూ కూడా అభిజిత్ దీప్కి ఆరోపించారు. సో అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలకు తాము సిద్ధంగా ఉన్నాము, చర్చల ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, యువత రోడ్లెక్కి ఆందోళన చేయాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం తాము చర్చలకు సిద్ధమే, కానీ కేంద్ర మంత్రి నివాసానికి రాము, అంతేకాదు ఏదైతే ఆయన కార్యాలయానికి కూడా రాము అంటూ వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మొదట జంతర్ మంతర్లోనే చర్చలకు రావాలంటూ పట్టుబట్టినటువంటి సీజేపీ న్యూట్రల్గా ఉండేటటువంటి మరో ఏదైనా వేదిక పైన తాము సిద్ధమే అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అది జేపీ నడ్డా నివాసంలో కానీ లేదంటే ఆయన కార్యాలయంలో మాత్రమే చర్చలకు సిద్ధమంటూ
జితేందర్ సింగ్ స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితులు దేశ రాజధానిలో క్షణక్షణం ఉత్కంఠ భరితంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒకవైపు దేశ రాజధానిలో మెట్రో సర్వీసులు చాలా కీలకం. అలాంటిది 16 మెట్రో స్టేషన్లను జంతర్ మంతర్తో పాటు సుప్రీంకోర్టు, మండి హౌజు, మరికొన్ని మెట్రో స్టేషన్లను మొత్తం కూడా మూసివేశారు. దాంతో ఎవరైతే ఢిల్లీలో ఉండేటటువంటి ఉద్యోగులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయవాదులు, పిటిషనర్లు, దాంతోపాటు ఎవరైతే తమ ఉద్యోగాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కానీ సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఆందోళనను విరమించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఉదయం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కీలకమైనటువంటి అంశాన్ని యువతకు సందేశం ఇచ్చారు. అంటే యువత భవిష్యత్తు విషయంలో, యువత సంక్షేమం విషయంలో తమది తొలి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి